వక్ఫ్ బోర్డు బిల్లుపై వైసీపీ నేతలు దుష్ప్రచారాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. మచిలీపట్నంలో మైనార్టీ సంక్షేమ శాఖ తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ముస్లింలకు నష్టం కలిగే చర్యలను తమ ప్రభుత్వం మద్దతు ఇవ్వదన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్నది ఒక్క కూటమి ప్రభుత్వమని అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ముస్లింల సంక్షేమానికి 5,400 కోట్ల నిధులు కేటాయించిన విషయాన్ని మంత్రి రవీంద్ర తెలిపారు. సంక్షేమాన్ని గురించి ఆలోచించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మైనార్టీ సోదరులు ఆ రోజున తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా ఊచకోత కోసే పరిస్థితి ఉండేది. మత విద్వేషాలను రెచ్చగొట్టి అక్కడ ప్రశాంతత వాతావరణాన్ని కల్పించింది వాటికి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా మనం చెప్పొచ్చు. అదే కాదు, ఇవాళ బడ్జెట్లో కేటాయింపులు కూడా ఇవాళ 5,400 కోట్లు మైనార్టీ సోదరుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మరి ముఖ్యంగా అబ్దుల్ కలాం విదేశీ విద్యకు కూడా మరి కేటాయించడం, మరి గతంలో 2014-19లో మేము ఇచ్చాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం మొత్తం కూడా రద్దు చేసిన, తిరిగి మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నాం. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ముస్లిం సోదరులందరూ కూడా క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మైనార్టీ సోదరుల యొక్క సంక్షేమం గురించి ఆలోచించింది. వాళ్ళకి ఏదో ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఏ విషయాల్లో అయినా సరే జాతీయ స్థాయిలో చర్చించడానికి కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన ముందుంటుంది. మన రాష్ట్రంలో మైనార్టీ సోదరుల తరఫున కేవలం రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ముస్లిం సోదరులతో అటు కేంద్ర ప్రభుత్వం చర్చలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా చూసాం ఈ రకంగానే వాళ్ళు విధ్వంసం